నేనొచ్చింది హైదరాబాద్ నుంచి. నేను ఇక్కడికొచ్చి మూడో నెల ఇప్పుడు. నాకు ఈ సంస్థ గురించి తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ అనేది ఒకటి హరిద్వార్‌లో ఉన్నది. తెలుగు వాళ్ళకి నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. చాలా బాగా చేస్తున్నారు వాళ్ళక్కడ. తెలుగు అంటే ఇక్కడి నుంచి మా హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చిన వాళ్ళ ద్వారా కూడా తెలుసుకున్నాను. తెలుసుకొని నేను దీని గురించి రావాలని ప్రయత్నం చేసి ఒకసారి అనుకోకుండా ఫోన్ చేయడం జరిగింది. నాకు ఇక్కడికొచ్చే అవకాశం కూడా వచ్చింది. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారండి? ప్రస్తుతానికి ఇక్కడే ఈ సంస్థలోనే నేను ఇన్ఛార్జ్‌గా పనిచేస్తున్నాను. అద్భుతం. నేను వచ్చేటప్పుడు కూడా సరస్వతీ నది అమ్మవారి పుష్కరాలు జరుగుతున్నాయి. అప్పుడు చూశాను. మనం వింటాము నిత్య కళ్యాణం పచ్చతోరణం అని అంటాం కదా! అలా చూశాను. ఓన్లీ అన్నదానము అంటే అన్నదానంగా ఏదో చేస్తున్నారులే అని అనుకుంటారు. కానీ ఇక్కడ అలా ఉండదు. ప్రతిరోజు కూడా అన్ని రకాల పదార్థాలతో పెడుతూ మధ్యాహ్నం భోజనం ఉంటుంది, రాత్రి పలహారం కూడా. తినేవాళ్ళు కూడా ఎంత తృప్తిగా వెళ్తుంటారంటే ఇలాంటి భోజనం ఇంట్లో కూడా దొరకదేమోనండి అని చెప్పి నిజం నిజం మేము కూడా తిన్నాం కదా, అది వెళ్ళారు. ఇంత గొప్ప సంస్థలో నేను పనిచేయడానికి అవకాశం ఇచ్చిన భగవంతుడికి, నా కన్న తల్లిదండ్రులకి, శర్మ గారికి, వాళ్ళ ధర్మపత్ని పద్మారాణి గారికి ధన్యవాదాలు. ఇందాక మేము భోజనం చేసేటప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే అని అడిగాను అనమాట. మీరు యాక్చువల్లీ అంటే మీకంటూ ఒక క్వాలిఫికేషన్ ఉంది, మీరు ఒక జాబ్ ఉంది, అది వదులుకుని ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు అంటే ఏం చెప్పాలి? యాక్చువల్గా నేను ఇంతవరకు 18 సంవత్సరాల నుంచి నేను నాది యాక్చువల్గా ఎంఏ హిందీ అండి. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను సెయింట్ ఆంథోనీస్ హైదరాబాద్లో. అక్కడే చేస్తున్నాను. కానీ అది కూడా వదిలి ఇక్కడికి వచ్చానంటే ఇందులో అంత తృప్తి ఉంది. ఇంతవరకు నేను చేసింది నలుగురికి విద్య నేర్పించాను. దానిలో ఎంత సాటిస్ఫాక్షన్గా ఉన్నదో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ కార్యక్రమం, ఈ సేవ ఇంకెక్కడా కూడా ఉండదేమో అని అనిపించింది నాకు. అనిపించి ఇంకా అది కూడా కాదనుకుని ఇక్కడికే రావడం జరిగింది. ఇక్కడే ఉంటున్నాను ప్రస్తుతానికి. హలో అమ్మా, గుడ్ ఈవినింగ్. నమస్తే. మీ పేరు చెప్తాలి? నా పేరు గంటేలా కీర్తిశ్రీ. ఏం చదువుతున్నావు? నేను 10th స్టాండర్డ్ చదువుతున్నాను. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సంతృప్తిగా భోజనం చేసి వెడుతూ అమ్మ నాన్నని చాలా థ్యాంక్స్ అని చెప్తూ వెడుతూ ఉంటారు కదా, అది చూసినప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? మాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా చూస్తుంటే. అందరూ వచ్చిన వాళ్ళందరూ చార్ధామ్ యాత్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా భోంచేసి 9 రోజుల నుంచి అక్కడ ఏం దొరక్క ఇక్కడ వచ్చి తృప్తిగా భోంచేసి వెళ్తారు. చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళకి కూడా. మేము కూడా అప్పుడప్పుడు అన్నదానంలో చేస్తూ ఉంటాం, సేవ యాత్ర వాళ్ళకి భోజనం పెడుతూ ఉంటాం. అద్భుతం. ఎక్కడ చదువుతున్నారు మీరు? బాంబే పబ్లిక్ స్కూల్ అని హరిద్వార్లోనే. బై బర్త్ ఇక్కడ. ఓ రైట్. ఇద్దరు ఇక్కడే పుట్టారన్నట్టున్నారు. ఓకే. అదే పెళ్ళైన వెంటనే వచ్చేసానని చెప్పారు మీరు శర్మగారి పెద్దమ్మాయి కదండి. మీ పేరు? సత్యశ్రావణి గంటేలా. మీరేం చదువుతున్నారు? 12th స్టాండర్డ్. ఎప్పుడన్నా అన్నారా మన నెటివ్ ప్లేస్ ఎక్కడ ఉంది కదా నాన్న, ఎందుకు వచ్చేసాం ఇక్కడికి, ఇక్కడ ఎందుకు వెళ్ళిపోదాం అక్కడికి అని ఎప్పుడైనా అనిపించిందా? నాన్నగారు అంత మంచి కార్యం చేస్తుంటే ఎప్పుడు అడగల. దట్స్ సో నైస్ రియలీ. అమ్మా నాన్నల గురించి ఒక లైన్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? అందరు యాత్రలు వచ్చిన వాళ్ళు అందరు చెప్తూ ఉంటారు శివుడు పార్వతీదేవిలాగా మంచిగా భోజనం పెడుతూ ఉంటారని. నాకు కూడా విని చాలా ఆనందంగా అనిపిస్తుంది అలా. అద్భుతం. ఈవెన్ మనం అన్నదానంలో వాడే బియ్యం ఎలాంటి వాడతారో మనం బయట చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ మాత్రం అసలు స్పాంజిలా చక్కగా పాత బియ్యం వేసి అన్నం పెట్టారండి. ఒక మాటలో చెప్పలేను నేను, అంత అద్భుతంగా పెట్టారు. మీ పేరండి? నా పేరు కృష్ణమూర్తి అండి. నేను గుంటూరు వాస్తవ్యుణ్ణి. గజతురక సహస్రం గోకులం భూమిదానం కనక రజిత పాత్రం మేధినీం సాగరాంతం ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రదానం నభవతు అన్నదానం సమానం. కేవలం ఆ ఒక్క ఆర్యోక్తిని ఆదర్శంగా తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం కొత్త పెళ్లి కొడుకు మా వాసుదేవ శర్మ గారు అప్పటికి భార్య చేయి పట్టుకొని కొద్ది మొత్తంతో ఇక్కడికి వచ్చి అనేక కష్టాలు ఓర్చాడు అని చెప్పడం కన్నా ఈరోజు కూడా యుద్ధం చేస్తున్నాడు దీనికోసం. నిరతాన్నదానం చెయ్యాలి, అది ఒక్కటే వారి సంకల్పం. ఆయన సంకల్పానికి నిజంగా మనస్ఫూర్తిగా నేను దాసోహమని నా వంతు సేవ చేద్దామని చెప్పి వారి దగ్గరికి చేరాను. సొంత మనిషిగా నన్ను ఆదరిస్తున్నాడండి. మీరు ఎంతకాలం అయిందండి ఇక్కడికి వచ్చి? నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు అయిందమ్మా. మీరు ఎలా కనెక్ట్ అయ్యారు వీరికి? నేను మొట్టమొదటి ఇక్కడికి యాత్రికుడిగానే వచ్చాను. యాత్రికుడిగా వచ్చి ఇక్కడ జరుగుతున్న ఈ సేవా కార్యక్రమాలకి నా మనస్ఫూర్తిగా ఇక్కడే ఉంటే చాలు, బతికినంత కాలం బతికాం. సంపాదన సంసారం
భగవంతుడు ఆ బంధాల నుంచి మనకి కొంత విశ్రాంతి ఇచ్చాడు. విశ్రాంతి సమయంలోన్నా భగవంతుడి సేవ చేస్తూ ఇలాంటి వాళ్ళ దగ్గర ఉంటే అది 1కి 10 అవుతుంది అనే సద్భావంతో నేను ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నా వంతు సేవ చేస్తున్నాను. అద్భుతం, అద్భుతం. కానీ ఈ సందర్భంగా ఎంతోమంది తెలుగు వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మీ తరఫు నుంచి మీరు ఏం విన్నవించుకోవాలనుకుంటున్నారు చెప్పండి. ఈ రోజున మనం ఒక విస్తట్లో ఒక గుప్పెడు బియ్యంతో వండిన అన్నాన్ని మనం సంతృప్తిగా మన ప్రాంతం కాని ప్రాంతంలో భోజనం చేసాము అంటే ఎవరో మహానుభావులు అది విరాళ రూపంగా ఇస్తేనే అది సాధ్యమైంది. అవును. కాబట్టి మన వంతుగా ఆర్థికంగా అన్నీ సమకూర్చలేకపోయినా ఉప్పు పప్పు వరకైనా చేతనైనంత మటుకు యథోధికంగా దేవుడి పిల్లకి అందరూ పెద్దలే అన్నట్టుగానే చేతనైనంత మటుకు తమ వంతు సహకారం కనుక ఈ సత్రానికి అందించగలిగితే మరికొంతమందికి మనం తృప్తిగా కడుపు నిండా మన తెలుగు భోజనాన్ని అందించిన వాళ్ళం అవుతామనేటువంటిది నా అభిప్రాయం. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు తల్లి. నమస్కారం అండి. నమస్తే. మీ పేరండి? నా పేరు విజయసారథి అమ్మ. రైట్. మీరు ఇక్కడ మేనేజర్గా వర్క్ చేస్తున్నారండి? 3 years నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ మేనేజర్గా. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? గుడివాడ, స్వగ్రామం గుడివాడ. ఆహా. విజయవాడలో సెటిల్ అయ్యాము. మా ఫ్యామిలీ ఒక పాప మ్యారేజ్ అయిపోయింది. నాకేంటంటే ఇలాగా ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే ఇంట్రెస్ట్, నాకు సేవా కార్యక్రమాలు అన్నా ఏదన్నా ఇలా సేవ కోసం అని చెప్పి ఇలాగ నేను మన వాసుదేవ శర్మ గారు కొద్దిగా వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయ్యారు వారు. సరే ఇక్కడ సేవ చేసుకోవటానికి అవకాశం ఉంది, ఏదో ఒక పని అని అంటే మేనేజర్గా పోస్ట్ ఖాళీగా ఉందండి, మీరు 2 సార్లు మీకు అలవాటు ఉంది కదా చేస్తారు కదా మీరంటే ఓకే సార్ నేను చేస్తానండి. అంతకుముందు నేను బజాజ్ కంపెనీలో చేసేవాడినండి. బజాజ్ ఫైనాన్స్ దాంట్లో రికవరీ అసిస్టెంట్ మేనేజర్గా చేశాను నేను. ఇక అంతా అయిపోయింది, బాధ్యతలన్నీ అయిపోయినాయి కదా. నాకు ఇలాంటి డివోషనల్ ఇంట్రెస్ట్, నాకు ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. నేను ఎక్కడో కూడా మన ఆశ్రమాల్లో చక్కగా ఉండాలి అనే ఒక సంకల్పంతో వచ్చాను ఈయన దగ్గరికి వచ్చాను. ఏ ఆశ్రమంలో కూడా లేని ఒక సదవకాశం ఈయన దగ్గర నాకు లభించింది. ఏంటంటే ఈయన దగ్గర ఒక సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఇప్పుడు ఇంట్లో మన అన్నయ్య వదిన ఎలా ఉంటారో అలా ఉంటారు వీరు కూడా. ఒక వర్కరు, ఒక ఇది మేనేజర్, ఒక ఇది అని అది అలాంటిది ఏం చూడరు. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అంతే. వీరి దగ్గర ఏంటంటే ముందు ఏ టైం వచ్చినా సరే భోజనం దొరుకుతుంది. అర్ధరాత్రి నేను ఉన్నప్పుడు, ఫస్ట్ నేను వచ్చినప్పుడు అర్ధరాత్రి పూట 12:30, 1 గంట అయింది, 1 గంట అయింది. ట్రైన్ నుంచి దిగి 18 మంది వచ్చారు చంటి పిల్లలతో వేసుకుని. సార్ మాకు భోజనం ఉంటుందా అని ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేస్తే నేను శర్మ గారికి అడిగాను, ఏమండి సార్ ఇలాగా యాత్ర వాళ్ళు వచ్చారు, మరి వారికి ఏమైనా భోజనం లభిస్తుందా మన దగ్గర అంటే, అయ్యో తప్పనిసరిగా సార్, ఫస్ట్ నేను వచ్చిన మొదట్లో తప్పనిసరిగా సార్ మన వాళ్ళు ఇక్కడ వంట చేసేవాళ్ళు ఉన్నారు కదా, పైన ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, వాళ్ళని పిలిపిద్ది ఏదో ఒకటి పప్పు కూర లేకపోతే పప్పు, పెరుగు, పచ్చడి, ఇంకా అంతగా ఆ టైంకి అంతకన్నా ఏం కావాల్సిందండి. వాళ్ళని పిలవండి, మీరు వచ్చేయమని చెప్పండి, ఒక అరగంట వెయిట్ చేయమనండి, భోజనం పెడతాం. నిజంగా అండి వాళ్ళకి ఎంత ఆనందం అనిపించిందంటే వాళ్ళల్లో, యాత్ర వాళ్ళల్లో 2 రోజుల దాకా భోజనం లేదు వాళ్ళకి సరిగ్గా, ట్రైన్లో సరిగ్గా మన లాంటి భోజనం లేదు. అయ్యో మాకు కూడా అదే కదండి. 8 గంటలు పట్టింది యాక్చువల్గా. అంటే ట్రైన్ చాలా లేట్గా వచ్చింది. అదొకటి, ఆ ట్రైన్లో పెద్ద ఫుడ్ బాగాలేదు, ఫుడ్ ఎక్కడ దొరకలేదు. ఎంత ఆకలితో వచ్చామో మాకే తెలుసు. అందుకే అన్నదాత సుఖీభవ అన్నది నిజంగా. 18 మందిలోనమ్మ 3 చంటి పిల్లలు ఉన్నారమ్మ. అంటే ఒక 5-6 సంవత్సరాల పాప ఒకటి, చంటి పిల్లవాడు 3 years పిల్లవాడు, ఇంకొక పాప మామూలు పెద్ద పాప. వాళ్ళకి పాలు కావాలన్నా కూడా మన ఫ్రిడ్జ్లో ఉన్నాయమ్మ. పాలు కూడా కాచి వాళ్ళ పిల్లలకి పాలు ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో చూసుకుని వీళ్ళకి మటుకు కమ్మగా భోజనం పెట్టి వాళ్ళ యొక్క ఆనందం చూసి నాకు, వాళ్ళు మాట్లాడిన ఆనందం, ఇలాంటి సర్వీస్ ఎక్కడా లేదండి. అర్ధరాత్రి కూడా భోజనం పెట్టే సర్వీసు మీ ఆశ్రమంలోనే ఉంది. చాలా నిజంగా చాలా అండి. మరుసటి రోజు అండి వాళ్ళు అన్నదానానికి విరాళం ఇచ్చి మా తోచినంత మేము ఇస్తున్నామండి. అలాగని వారి శక్తి ప్రకారం వాళ్ళు ఇచ్చారు. ఇవ్వకుండా మటుకు ఎవరు వెళ్ళరండి. దాతలు ఎవరో ఒకరు భోజనం చేసిన వాళ్ళు కంపల్సరీ ఎంతో కొంత ఇచ్చే వెళ్తారు. కానీ వీరి యొక్క ఇదేంటంటే 18 సంవత్సరాలు మరి ఇప్పుడు నేను నడుస్తుంది, ఇప్పుడు 19వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు వీరు ఫస్ట్లో మటుకు నాకు వారు చెప్పిన ప్రకారం అయితే చాలా కష్టతరమైన పరిస్థితిలో వచ్చారు. అమౌంట్ కానీ వాళ్ళ నాన్నగారి సంకల్పం, మెయిన్ వాళ్ళ నాన్నగారి సంకల్పం. వాళ్ళ నాన్నగారు చారధాం వచ్చినప్పుడు ఇక్కడ వారికి భోజనం లభించలేదు, 9 రోజుల పాటు భోజనం లభించలేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారంట. వారి యొక్క దీంతో మన వాసుదేవ శర్మ గారు ఈ ఉత్తరాఖండ్లో హరిద్వార్లో మన అన్నదాన సత్రం నడపాలి, ఫస్ట్ స్టార్టింగ్ నీ శక్తిని బట్టి ప్రారంభించు. అలాగే 10 మందితో స్టార్ట్ చేశారండి. చిన్న హాలు స్టార్టింగ్, ఆ చిన్న హాల్ నుంచి అలాగే కింద పడుతూ మీద పడుతూ అలాగే యాత్ర వాళ్ళు వచ్చిన వాళ్ళే సహకరిస్తూ
చాలామంది ఉన్నారండి సహకరించిన వాళ్ళు కూడా. వారికి చాలా మంచి కార్యక్రమం కోసం సహకరించే వాళ్ళు చాలామంది వస్తారండి. అది స్వార్థం లేకుండా చేస్తేనే వస్తారు. అది వీరి దగ్గర మాత్రం నేను చూడగలిగాను అనమాట. వారు ఈ రోజు కూడా 19 సంవత్సరాలు ఈ రోజు కొద్దిగా ఒక ఆశ్రమం మంచి ఇదిలోకి వచ్చింది. అయినా సరే వారిలో ఇంత గర్వం కూడా లేదు వాళ్ళిద్దరిలో, దంపతులిద్దరిలో. ఇప్పుడు అన్నారు చూసారా, అన్నపూర్ణాదేవి, కాశీ అన్నపూర్ణాదేవి, విశ్వేశ్వరుడు అనమాట. అద్భుతం. వాళ్ళిద్దరిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. నాకు వాళ్ళ కుటుంబం కూడా ఇంతవరకు కూడా ఆడపిల్లలు కూడా చాలా అనుకోగా ఉంటారు వాళ్ళు ఇప్పటికీ. అవును అవును. సెలవు వస్తే చాలు వాళ్ళు వడ్డం చేస్తారు, అన్నం వడ్డించి చేస్తారు. ఇంచెత్తు కూడా వాళ్ళు ఇది లేదు అసలు. ఇలాంటి ఫ్యామిలీ దగ్గర నేను ఉండటం అనేది నాకు చాలా అదృష్టంగా ఉంది. నేను 2-3 నెలలకు ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తుంటాను. మీరు ఒక్కరే ఉంటారండి ఇక్కడ ఉంటాను. అంటే మా వాళ్ళని రమ్మంటే కొద్దిగా హెల్త్ బాగోదు రానంది, తను అక్కడ ఉంటుంది, నేను వెళ్ళి వస్తుంటానండి 3 monthsకి ఒకసారి. ఓహోహో. చివరికి ఈయన గురించి కూడా ఈయన చెప్పుకోరు. ఇగో అక్కడ వీళ్ళ టీం చెప్తున్నారే తప్ప ఆయన గురించి చెప్పమంటే ఒక లైన్లో చెప్పేశారనమాట. అది సంగతి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఢిల్లీ నుంచి అండి. నా పేరు సౌజన్య. నేను భగవద్గీత గురువుని. మేము ఈ ఆశ్రమానికి చాలాసార్లు వస్తూ ఉంటాం. ప్రతి ఏడాది మేము ఆశ్రమానికి వస్తూనే ఉంటాము. ఈ ఆశ్రమం మాకు ఒక సొంత ఇల్లు లాగా. చాలా ఇక్కడ మా వాసుదేవ శర్మ గారు కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంతో అభిమానంగా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. మాకు చెప్పాను కదా, మాకు ఈ ఆశ్రమం అంటే ఏదో మా సొంత ఇంటికి వచ్చినట్టుగా ఎంతో ప్రేమగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. ఓకే, నమస్తే అండి. తెలుగు మాట్లాడతారా? తెలుగు వారు అండి, విజయవాడ నుంచి. అయితే ఇప్పుడు ఉండేది ఢిల్లీలో. నేను ఆయుర్వేద డాక్టర్ని. ఢిల్లీ గవర్నమెంట్లో చేస్తున్నాను. 20 ఏళ్ల నుంచి ఢిల్లీలోనే ఉన్నాము. మాకు వీలైనప్పుడల్లా హరిద్వార్ వస్తాము. వచ్చినప్పుడల్లా మా ఆశ్రమం ఇది, ఇక్కడే ఉంటాము. వాసుదేవ శర్మ గారి ద్వారా వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా, ఇక్కడ ఉండే టీం అందరినీ కూడా మేము బాగా కలుస్తాము. వాళ్ళు కూడా ఎంత సేవ చేస్తున్నారో దాన్ని మాటల్లో వర్ణించలేము. అది ఇప్పుడు చెప్పిన వారందరూ కూడా చాలా నిజంగా చెప్పారు, ఇంకా చాలా తక్కువ చెప్పినట్టే. కరెక్ట్. చాలా సంతోషం అండి. మాకు చాలా ధన్యవాదాలు. ఇట్లా హరిద్వార్ లాంటి పుణ్యక్షేత్రంలో వారు ఇంత సేవ చేస్తున్నందుకు భగవంతుడి ఆశీస్సులు వారికి అల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. नमस्ते जी. नमस्ते जी. आपका नाम क्या है? आप कहाँ से आए हैं? डॉक्टर हेमा, मैं मुंबई से हूँ. अभी फ़िलहाल मैं दिल्ली में हूँ. एज आयुर्वेदिक डॉक्टर प्रोग्राम के साथ हूँ. ओके. और हॉस्पिटल मैनेजमेंट भी देखती हूँ हॉस्पिटल में. पहली बार आए क्या यहाँ? हरिद्वार का पहला ही ट्रिप है. ओके. अच्छा लगा. देखने के लिए भी जाना है बाकी सारी चीज़ें. कैसा लगा आपको यहाँ पे खाना? खाना अच्छा है, सिंपल एंड टेस्टी भी है. థ్యాంక్ యూ సో మచ్. శర్మ గారు, ఇందాక ఆయన ఒక మాట చెప్పారు, అర్ధరాత్రి అపరాత్రి వచ్చినా కూడా భోజనం రెడీగా ఉంటుంది, లేదు అని అంటే అప్పుడు ఉండైనా సరే పెడతారు అని. నిద్ర ఎలా సరిపోతుంది మీకు అసలు? ఆ సేవ చేసే భాగ్యం, వాళ్ళు భోజనం చేసినప్పుడు వాళ్ళు, నేను అన్నపూర్ణాదేవిని చాలాసార్లు గమనించాను. భగవంతుడు సాక్షాత్ వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని గమనించాను అనమాట. నిద్ర గురించి సమస్య కాదు, ఏదో టైంలో ఇప్పుడు నిద్ర వస్తే అప్పుడు మధ్యాహ్నం సాయంత్రం ఇప్పుడు టైం ఉంటే 10 నిమిషాలు పడుకుంటాం. కానీ ఆ ఆనందాన్ని చూసినప్పుడు అన్నీ మర్చిపోతాం అనమాట. చాలా ఆనందం ఉంటుంది. గంగ ఎలా శాంతంగా ప్రవహిస్తుంటుందో, 132,000 పర్వతాల మీద ప్రవహించి మొట్టమొదటిసారి భూమి మీద అడుగుపెట్టిన ప్రాంతం ఇక్కడ హరిద్వార్లో, హరికిపేడి అంటారు. గంగమ్మారు ఎవరితో పని లేకుండా ఎలా వెళ్ళిపోతుందో ఆనందంగా, అంత ఆనందం వేస్తుంది మాకు కూడా, చాలా ఆనందం వేస్తుంది. కాబట్టి ఆ నిద్ర ఇసుకు లేదు. మా స్టాఫ్ కూడా అంతే, అయ్యో ఇప్పుడు పడుకున్నాం ఏం లేదు అనుకోరు. అయ్యో వచ్చారంటే లేపారు, వాళ్ళకి సేవ చేసే భాగ్యం మాకు కలిగింది అని వాళ్ళు కూడా చేస్తుంటారు. అది నాకు ఇంకా ఆనందంగా ఉంటుంది.